పోలవరంకి సంబంధించి చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డటువంటి నేపథ్యంలో అసెంబ్లీలోనే దాని మీద అంబటి స్పందించారు. వైసీపీతో పాటు వైఎస్ఆర్కే మీద కూడా నిందలు మోపారు. 2004 వరకు చంద్రబాబుకి అసలు పోలవరం ఆలోచనే లేదు. పోలవరం పూర్తి చేయాలన్న సంకల్పం చంద్రబాబుకి లేదు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కేంద్ర ప్రాజెక్టును రాష్ట్రం అసలు ఎందుకు చేపట్టింది? రాష్ట్రమే పోలవరం నిర్మించాలనుకోవడం చారిత్రక తప్పిదం. కమిషన్ల కోసమే రాష్ట్రం తమ చేతుల్లోకి తీసుకుంది. చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం జాప్యం జరిగింది. గోదావరి డైవర్షన్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం కూడా చారిత్రక తప్పిదమే. మోడీ చంద్రబాబు కలిసి పోలవరాన్ని నాశనం చేశారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరాన్ని 41.15 మీటర్ల ఎత్తుకు పరిమితం చేశారు. దీనివల్ల ఉత్తరాంధ్ర నష్టపోతుంది అన్నారు. ఒక పక్కన పత్రికల్లో 45.5 అని రోజు కూడా రాసుకొస్తూ ఉన్నారు. అదే సందర్భంలో కాదు అని చెప్పే ప్రయత్నంతో పాటుగా పోలవరాన్ని పూర్తి కాదని రాజశేఖర రెడ్డి చెప్తే తాను పూర్తి చేస్తున్నాను చంద్రబాబు చెప్పిన వేళ ఈ స్టేట్మెంట్ అంబటిదన్నమాట.